హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకుని వచ్చాను. అదే జంతికలు. కరకరలాడే జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. బిగినర్స్ అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. వీడియోని కంప్లీట్గా మీరు వాచ్ చేసి ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెసే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా క్రిస్పీగా ఉంటాయి ఇవి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవి బాగా నచ్చుతాయండి. ఈ ఫెస్టివ్ సీజన్లో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను జల్లెడ తీసుకొని దాంట్లో 1 కేజీ బియ్యం పిండి అండి. ఇది నేను మిల్లు పట్టించుకున్నది. మనం నార్మల్గా మనకు షాప్లో దొరికే బియ్యం పిండి అయినా ప్యాకెట్స్ అయినా పర్వాలేదు. ఇలాగా 1 కేజీ బియ్యం పిండి నేను జల్లించుకున్నాను. తప్పకుండా జల్లించుకోవాలండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బియ్యం పిండి 1 కేజీ తీసుకున్నాం కదా, ఒక 250 గ్రామ్స్ మనం శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండి కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఒకటేసారి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, అవసరం పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 స్పూను కారం, అలాగే 1/2 స్పూను పసుపు. ఇప్పుడు కొద్దిగా వాము తీసుకొని ఇలా చేతితో నలిపి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ వామ్లో ఉన్న మంచి అరోమా ఫ్లేవర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది. అలాగే వామ్ అనేది అరుగుదలకి చాలా మంచిది కదా, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కలోంజీ అండి, నల్ల విత్తనాలు అంటారు, కలోంజీ సీడ్స్. ఇవి వేస్తున్నాం. మనం ఎక్కువగా నువ్వులు వేసుకుంటాం కదా, ఒక్కసారి కలోంజీ వేసుకోండి. నల్ల విత్తనాలు, కలోంజీ సీడ్స్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా మంచిది శరీరానికి ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. చాలా మంచిదండి. ఒక్కసారి ఇలా కలోంజీ సీడ్స్ వేసుకొని ట్రై చేయండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ఒక కొత్త టేస్ట్ని మీరు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న కారం, ఉప్పు అదంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా మనం నోట్లో వేసుకొని మన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. అవసరం పడితే మరి కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త వెన్న వేసుకున్నాను, బటర్ యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా పిండికి మనం పట్టించుకోవాలి. మనం కలుపుతూ ఉండగానే ఆ బటర్ అనేది మెల్ట్ అయిపోతుంది, పిండి అంతటికి బాగా పట్టాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతాయంటే జంతికలు చాలా కరకరలాడుతూ వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి కూడా. వెన్నకు బదులు అంటే బటర్కి బదులు ఆయిల్ కూడా ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా ఈ పిండికి పట్టించుకుంటే బాగుంటుందండి. వేడి నూనె, కాస్త నూనె వెచ్చి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అన్నా మనం ఇందులో వేసుకొని పిండికి పట్టించుకోవాలి. అలా కూడా చేసుకోవచ్చు, అలాగైనా సరే బాగా వస్తాయి. చూసారా, ఇలా క్రంబ్లింగ్గా ఉండాలన్నమాట. ఇలా చేతిలో ఇలా పట్టుకున్నప్పుడు ఇలా క్రంబ్లింగ్గా ఉంటే అది కరెక్ట్గా పిండి ఉన్నట్టు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేడి చేసుకోవాలండి. వేడి నీళ్లు కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. వేరేదైనా గరిటె కానీ అట్లకాడ కానీ తీసుకొని మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అంటే వేడిగా ఉంటాయి కదా వాటర్, దానికోసం మనం గరిటె వాడుకుంటే బెటర్. ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చేతితో కలుపుకొని వేడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదంతా కూడా మనం చక్కగా చేత్తో మనం అదంతా వేడి నీళ్ళు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన వెన్న, ఈ వేడి నీళ్ళు ఇవన్నీ కలిసి మనకి జంతికలు అనేవి బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లనీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. చూసారా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదండి. మనము ఒత్తుకోవడానికి ఈజీగా ఉండాలి. ఇక్కడ నేను జంతికలు చేసేది ఉంటుంది కదా, మౌల్డ్ తీసుకున్నాను. రౌండ్గా ఉన్నవి పెట్టుకున్నాను, కింద ప్లేట్ అంటే రౌండ్ హోల్స్ ఉంటాయి కదా, అవి స్టార్ షేప్లో ఉన్నవి పెట్టుకోలేదు. మనం జంతికలు మోల్డ్లో మనం పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలి. మనం చిన్నది మనం జంతికలాగా మనం ఇలా అనుకొని వేళ్ళ మధ్యన వేసుకుంటే, ఆయిల్లో వేస్తే వెంటనే బయటికి పాపప్ అవ్వాలండి ఆయిల్లో, అంటే కరెక్ట్ టెంపరేచర్ ఉన్నట్టు. ఇప్పుడు మనం జంతికలు వేసుకుంటున్నాము. వెంటనే రెండో వైపుకి ఫ్లిప్ చేయకూడదండి, కాస్త గట్టిపడిన తర్వాతే రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి.
ఇలా ఎక్కువ నీటి బుడగలు వస్తున్నాయంటే అర్థం ఇంకా కాలలేదని. మనకు కాలే కొలిది ఆ బబుల్స్ ఉన్నాయి కదా, వాటర్ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి. అదే మనకు గుర్తు బాగా ఫ్రై అయిందంటానికి. ఇప్పుడు కాస్త కట్టుబడింది. ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. మనకు మెత్తగా ఉన్నప్పుడే వెంటనే ఫ్లిప్ చేసుకున్నాం అనుకోండి, అవి విరిగిపోతాయి. మెత్తగా ఉంటుంది కదా, దానికోసం. ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా కాలాలి. మనకి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా, అవన్నీ తగ్గిపోయాయి చూసారా, అంటే మనకి బాగా వేగినట్టు. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. ఇలా జాలి గరిటలోకి తీసేసుకొని మనం చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుంటే ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి వేద్దామండి. మనం ఈ పిండి ముద్ద ఈ మోల్డ్లో పెట్టుకునేటప్పుడు కాస్త చేయి తడి చేసుకుంటూ పక్కన నీళ్ళ గిన్నె ఏదన్నా పెట్టుకొని దాంట్లో మన చేయి తడి చేస్తూ కాస్త పిండి పిసుకుంటూ ఆ ప్రతి ముద్దకి చేసుకుంటే ఒత్తుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పిండి అనేది బియ్యం పిండి కదా, తడి ఆరిపోతూ ఉంటుంది. దానికోసం మనకి ఒత్తుకోవడం ఈజీగా ఉంటుంది. కాస్త చేయి తడుపుకుంటూ పిండి పెట్టుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ మాత్రం అయ్యాయండి. మంచి కలర్ వచ్చినాయి కూడా. మరీ డార్క్ కలర్లో చేసేసుకోవద్దు, మనకు క్రిస్పీగా అయితే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. తప్పకుండా మీరు రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, స్నాక్స్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. చూస్తున్నారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. అలాగే దీంట్లో కలోంజీ వాడాం కదండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే జంతికల కంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసారా ఎంత కరకరలాడుతూ మనకి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.